శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని ఎప్పుడు నేను కోరుకుంటూనే ఉంటానండి. జీవిత కాలంలో నేను ఏ దేవస్థానాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ బాగోగులు మాత్రమే నేను కోరుకుంటాను. అలాగా ఈ నెల జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా నేను నా సమక్షంలో పండిత గణంతో నేను శని హోమం మొదలు పెట్టబోతున్నాను. ఇది చాలా మంచిదండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను. ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ అండ్ మీన రాశుల వారికి, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి శని హోమం. కాబట్టి టైం అనేది కూడా వృధా చేసుకోకండి. శని 30 సంవత్సరాలు ఒక్కొక్క హౌజు తిరుగుతూ 30 ఏళ్లకు ఒక్కసారి శని తన కుంభరాశిలో అయినటువంటి లాభస్థానమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది కూడా చాలా మంచి వేళా విశేషం. ఎప్పుడైనా కూడా శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడే శని హోమం జరిపించుకోవడం ద్వారా మనకి ఏదైనా కష్టాల నుండి ఆ భగవంతుని ఆశీస్సులు లభించి శని నుండి విముక్తులు అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు శని వాళ్ళకి తెలియకుండానే శని ప్రభావం పడుతూనే ఉంటుంది. నాకెందుకు శని పడుతుంది అంటాం, కానీ పడుతుందండి. ఒకరోజు వెంకటేశ్వర స్వామి, మరి అందరికీ శని ప్రభావం చూపెడుతున్నావు, మరి నా యందు నువ్వు చూపెట్టగలుగుతావా, నాకు శని ప్రభావం చూపెడతావా అంటే, నీకు తప్పకుండా రేపు చూపెడతాను శని ప్రభావం అంటే, అతను తప్పించుకొని దొరకకుండా దొండకాయలో జాక్కుంటాడు. తెల్లవారి మళ్ళీ కలుస్తాడు వెంకటేశ్వర స్వామి శనిని. కలిస్తే అప్పుడు అంటాడు, ఏమి శనీశ్వర, మరి నాకు శని పడుతుందని చెప్పావు కదా, శని ఇబ్బంది పెడతావని అన్నావు కదా, మరి నాకేం జరగలేదు కదా అంటే, అయ్యో దేవా, నా శని ప్రభావంతోనే కదా నువ్వు దొండకాయలోకి వెళ్ళి జాక్కున్నావు, అది కాదా శని ప్రభావం అని అంటాడు. అంటే మనకు తెలియకుండానే మనం శని కర్మకు బాధ్యులు అవుతాం. కాబట్టి శని పాత్ర అనేది కూడా చాలా గొప్పదండి మానవ జీవితంలో. మనకు ఏదైనా కూడా సమస్యలు రావడానికి, మనకు ఉన్నటువంటి కర్మలు తొలగించడానికి, కర్మలు పట్టడానికి కూడా శని ప్రభావం అనేది కూడా ఉంటుంది కంపల్సరీ. శని ఒక్కడు కనుక మన జీవితంలో శాంతిస్తే మనకెక్కడ బ్రేక్ అనేది ఉండదండి. అసలు ఆగిపోవడం ఉండదు. సజావుగా సంపాదించుకోవడం, ఉన్నతంగా జీవించడం, నంబర్ 1 పొజిషన్లో ఉండడమే జరుగుతుంది. కాబట్టి శని యొక్క ఆశీస్సులు పొందాలి మనం అందరం కూడా. కాబట్టి ఈ నెల 20వ తారీఖున, జనవరి మాసంలో ఈ నెల 20వ తారీఖు 2024 సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఎవరికైతే మరి ఈ శని హోమంలో పాల్గొనాలనుకుంటారో మీ గోత్రనామాలు పంపిస్తే నేను నా సమక్షంలో శని హోమం జరిపించి వాటికి సంబంధించిన వీడియో ఫుటేజీ, కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే డైరెక్ట్ పోస్ట్ చేస్తాం. ప్రతి మనిషికి, అంటే ప్రతి 12 రాశులలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శని హోమం చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా చేయించుకోవాలి. అయ్యో మాకు శని లేదే అని అనుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇంకో సంవత్సరం తర్వాత మనకి ధనుసు రాశికి పడుతుంది. అప్పుడు మళ్ళీ మీరు శని హోమం జరిపించుకున్న కుంభరాశిలో శని ఉన్నాడు కదా, దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశిలో పుట్టినటువంటి కాదు, అలా అని చెప్పేసి అన్ని రాశులలో పుట్టినాడు, 12 రాశులలో పుట్టేవారు ఈ శని హోమాన్ని జరిపించుకోవడం, జీవితంలో ఒక్కసారి చేసుకోవడం ద్వారా ఎంతో మంచి శుభ ఫలితాలు కూడా మీకు తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.